సర్వే సమాచారం సగమే. సమగ్ర కులగణనలో అన్ని వివరాలు చెప్తలే. దరఖాస్తులో 56 ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలంట. కులం, కుటుంబం వివరాలు, అప్పులే చెప్తున్నారు. ఆస్తులు, పథకాల లబ్ధి, ఇతరత్ర ప్రశ్నలకు నో అంటున్నట. వస్తున్న స్కీమ్స్ పోతాయన్న భయంతో వెనకడుగు. జీతాలు కూడా కరెక్ట్గా వెల్లడించని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో సగం సమాచారమే వస్తున్నది. దయచేసి ప్రజలారా, సగం సమాచారం ఇవ్వడం వల్ల మీకు వచ్చిన లాభం లేదు, నష్టం లేదు. పూర్తి సమాచారాన్ని ఇవ్వండి. పూర్తి సమాచారం ఇస్తేనే లాభం జరుగుతుంది. మీరు సగమే చెప్తారు. తెలియదా బ్యాంకులు ఎంత పడుతుంది అనేది? సర్కార్ దగ్గర లెక్కలు ఉన్నాయి. కాదు, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా జీతాలు సగం సగం చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సగం సగమే చెప్తున్నారు. తెలియదా ఆయన లెక్కలు? దరఖాస్తులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఎవరు పూర్తి వివరాలు ఇవ్వడం లేదు. సర్వే దరఖాస్తులో మొత్తం 56 ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో కేవలం 20 నుంచి 25 ప్రశ్నలకే పూర్తి స్థాయిలో జనం సమాచారం ఇస్తున్నారు. ఇందులో కులం, కుటుంబ సభ్యుల వివరాలు, చదువు వివరాలు, అప్పులు తప్ప ఇతరత్ర వివరాలు చెప్పడం లేదు. ఆస్తుల గురించి అడిగితే చాలు అప్పులే తప్ప ఆస్తులు లేవని చెప్తున్నారు. పథకాల లబ్ధి గురించి కూడా లబ్ధిదారులు వెల్లడించడం లేదు. లబ్ధి పొందినవి చెప్తే భవిష్యత్తులో ఇస్తారో ఇవ్వరో అనే భయం. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ వంటివి కూడా పోతాయేమోనన్న అనుమానంతో వెనకడుగు వేస్తున్నట్టు తెలిసింది. ప్రజలారా, ఎవరిది ఏం పోదు, నాది బాధ్యత. ఎవరిదన్నా పోతే పోవట్లా. ఆఖరికి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తాము ఎంత జీతం అందుకుంటున్నది, ఆస్తులు ఎన్ని ఉన్నాయనేది కూడా కరెక్ట్గా చెప్పడం లేదు. ఆధార్ నెంబర్లు ఇచ్చేందుకు కూడా కొందరు జనం ఆలోచిస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల రెంటల్లను తమ ఇంటి నెంబర్ చెప్పొద్దంటూ ఆ ఇంటి యజమానులు దబాయిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్యునరేటర్లు కూడా అవగాహన కల్పించడం లేదు. కొన్ని ఏరియాలో ఎమ్యునరేటర్లు అసిస్టెంట్లను పెట్టుకొని సర్వే ఫారాలు నింపుతున్నారు. అయితే గ్రామాల్లో తెలిసిన వ్యక్తులను ఎమ్యునరేటర్లు తమతో తీసుకెళ్లడంతో కొంతవరకైనా పూర్తి స్థాయి సమాచారం అందుతా ఉన్నది. దయచేసి అంత సమాచారం ఇవ్వండి, అది మన మంచికే. వీళ్ళు తప్పుడు ప్రచారం చేసిరు బీజేపీ వాళ్ళు, ఇది పోతుంది అది పోతుంది. బీజేపీ వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ అధికారం పోతుంది. ఇప్పటి వరకు 58.3% ఇండ్ల సర్వే పూర్తి. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకున్నది. ఇప్పటికే 58.3% పూర్తయినట్లు వెల్లడించింది. ఇంకో వారం 10 రోజుల్లో వివరాల నమోదు పూర్తయ్యే అవకాశం ఉంది. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించారు. నవంబర్ 9 నుంచి వివరాల నమోదు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 67,72,246 గృహాల సర్వే పూర్తయింది. జిల్లాల వారీగా చూస్తే ములుగు 87.1%, నల్గొండ 81.4% జిల్లాలు ముందంజలో ఉన్నాయి. జనగాం 77.6, మంచిర్యాల 74.8, పెద్దపల్లి 74.3 తర్వాత వరుసలు ఉన్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సిటీలో 38.3% సర్వే పూర్తయింది. ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో ప్రత్యేక సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేస్తున్నారు. మొత్తం 87,807 మంది ఎమ్యునరేటర్లు పనిచేస్తున్నారు. 8,788 మంది సర్వేను పర్యవేక్షిస్తూ ఉన్నారు. సర్వేను చాలా జాగ్రత్తగా నిర్వహించండి ప్రజలారా, అందులో పాల్గొనండి. ఆ సర్వే మీ జీవితాలను మారుస్తుంది, మీ తలరాతలను మారుస్తుంది, మీ పిల్లల భవిష్యత్తును మారుస్తుంది సర్వే. అందులో పాల్గొనండి.